ఇప్పుడు అవుతాం సార్. రికార్డింగ్ అవుతుంది. మనం పని చేద్దాము సాయి. సార్ ఒక టీ కోడ్ తీసుకోండి. క్లియర్ రివర్సల్ ఐటమ్. ఇంతకుముందు రివర్సల్ చేశాం కదా. అవును సార్. ఒకటి కొత్త ఇంకో టీ కోడ్ ఉంది. క్లియర్డ్ ఐటమ్ రివర్సల్. సార్ FBAR టీ కోడ్. FBRAలోకి వెళ్ళండి. FBRAలోకి వెళ్ళని చెప్తాను. ఏంటి సార్ అది? పని చేస్తున్నాను. అది కాదు, అది వద్దులే, వేరే చేద్దాము. మనం ఎక్కడ చేసాము లాస్ట్ క్లాస్లో? పార్క్ డాక్యుమెంట్ చేద్దాం. పార్క్ డాక్యుమెంట్ చేయలేదు కదా. అవును సార్. టీ కోడ్ పార్క్ డాక్యుమెంట్ టైప్ చేసుకోండి. పార్క్ డాక్యుమెంట్. సార్ పార్క్ డాక్యుమెంట్ మామూలుగా FB50లోకి వెళ్ళి చేశాం కదా. అవును సార్. FB50కి వెళ్ళని చెప్తాను. టీ కోడ్ కూడా యాడ్ చేసుకోండి. FV50 టీ కోడ్తో కూడా చేయొచ్చు, లేదంటే FB50లోకి వెళ్ళి కూడా చేయొచ్చు. సాయి 1 minute లైన్లో ఉండు. ఓకే సార్. 1 minute లైన్లో ఉండు. సాయి FB50కి వెళ్ళి ఫస్ట్. FB50 సార్. FV50యా FB50యా సార్? FB50కి వెళ్ళు. రెంట్ అకౌంట్ డేటా కంపెనీ కోడ్ చేంజ్ చేయి. ఎస్ సార్. ఎస్ సార్. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ తీసుకో. డెబిట్ అండ్ క్రెడిట్ చేయి. ఎస్ సార్. 10,000 ఎంటర్ చేయి. అపీల్స్ ఇవ్వు. డైరెక్ట్ గా పార్క్ చేయి. పార్క్ డాక్యుమెంట్. డాక్యుమెంట్ 29 వాస్ పార్క్. డాక్యుమెంట్ ని పార్క్ చేస్తాం. ఇట్లా ఇంకోటి తీసుకుని హోల్డ్ చేయి. హోల్డ్ చేసా సాయి? ఇంకోటి ఇంకోటి పార్క్ చేసాను సార్. హోల్డ్ చేయి. హోల్డ్. ఓకే సార్. హోల్డ్ లెఫ్ట్ సైడ్ ఇప్పుడు ఉంది కదా హోల్డ్. పార్క్ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. హోల్డ్ డాక్యుమెంట్ కి మనం ఓన్ గా ఇవ్వాలి.
చూసావా టెంపరీ నెంబర్ అడుగుతుంది, ఇవ్వండి. ఇక్కడ ఏది ఇవ్వాలి సార్ నెంబర్ ఒకవేళ ఇవ్వాలంటే? టెంపరీ నెంబర్ ఏదన్నా ఇవ్వాలి సాయి. హోల్ డాక్యుమెంట్ కి టెంపరీ నెంబర్ ఇవ్వాలి. 31 అలా ఇవ్వచ్చా సార్? 1 ఇవ్వండి. 1 ఓకే సార్. ఎస్ సార్. ఎంటర్ కొట్టినా సార్? కంటిన్యూ చేయి. హోల్ డాక్యుమెంట్ క్లిక్ చేసాయి. చేశాను డాక్యుమెంట్ సార్. 1 వాస్ హోల్డ్ కదా, ఇంకోటి అలాగే చెయ్యి. ఓకే సార్. ఎస్ సార్. సాయి చేశాను సార్. 2 మినిట్స్ రికార్డింగ్ ఆఫ్ చేయాలి. 2 మినిట్స్ లో వస్తాను. ఓకే సార్.